ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ మీ రమేష్ నమస్సుమాంజలి తెలియజేస్తూ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఒక బీసీలంటే ఎంత చులకంగా చూస్తున్నారనేది ఈరోజు సాక్షాత్తు మనం కారుమూరి నాగేశ్వరరావు అన్న కొడుకు కారుమూరి సునీల్ అన్న గారిని అరెస్ట్ చేసే విధానంలోనే తెలుస్తుంది. ఒక అబద్ధపు కేసులో, ఒక ఫాల్స్ అలిగేషన్స్ చేసి కేవలం రాజకీయంగా కారుమూరి నాగేశ్వరరావు వాళ్ళ ఫ్యామిలీ, అన్నగారి ఫ్యామిలీ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. బీసీలు ఎదుగుతున్నారు, వాళ్ళని ఎట్లయినా సరే తొక్కాలా, లేకపోతే వాళ్ళను మానసికంగా ఇబ్బంది పెట్టాలా అనే ఉద్దేశంతో ఈరోజు ఒక అక్రమ కేసులో మన యువ నాయకుడు కారుమూరి సునీల్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ ను యావత్ ఆంధ్రప్రదేశ్లోని బీసీలందరం ఖండిస్తూ, ముఖ్యంగా మా వైఎస్ఆర్సీపీ పార్టీ బీసీసీలు ఖండిస్తూ, ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా సునీల్ అరెస్ట్ను ఖండిస్తూ, దీనిపైన మేము ఎంత పోరాటానికైనా సిద్ధమని తెలియజేస్తూ, ఖచ్చితంగా మా సునీల్ అన్న ఒక క్లియర్ చిట్టుతో బయటకు వస్తాననేసి ఖచ్చితంగా మేము నమ్ముతున్నాం. ఈ రోజు రాష్ట్రంలో బీసీలంటే ఒక ఓట్ బ్యాంక్ వాడుకున్న ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు బీసీలను ఎంత అణగదొక్కుతున్నారో ఈ రాష్ట్ర ప్రజలే చూస్తున్నారు, ముఖ్యంగా బీసీలు గమనిస్తున్నారు. చెప్పిన హామీలు ఏమీ చేయకుండా కేవలం వాళ్ళ రాజకీయ ఎదుగుదల కోసం ఒక బీసీలను వాడుకొని రాజకీయంగా ఎదుగుతున్న బీసీలను ఎట్లా వెన్నుపోటు పొడుస్తున్నారో ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూటమి ప్రభుత్వం చేస్తున్నది గమనిస్తుంది. సునీల్ అన్న గారిని అరెస్ట్ మేమందరం ఖండిస్తూ, బీసీల పైన ఇటువంటి అక్రమ కేసులు పెట్టినా కూడా మేము వెనకనుకు వేసేదే లేదు. మీరు ఎటువంటి కేసులు పెట్టినా ఇంకా మేము ముందుకు వచ్చి ఎదుర్కొని మీతో కొట్లాడడానికి యావత్ బీసీలందరూ ఎప్పుడు ధైర్యంగా నిలుస్తామనేసి ఈ రోజు ఈ పత్రికా మిత్రుల ద్వారా తెలియజేస్తూ, అదే విధంగా మీ ఆనందం కోసం మా బీసీలను తొక్కాలా, మా బీసీల పైన అక్రమ కేసులు పెట్టాలంటే చెప్పండి, మేము మీ ఇంటి దగ్గరికి వస్తాం. మీరు అక్కడే కేసులు పెట్టండి, మేము అక్కడ అరెస్ట్ అవుతాం. కానీ మీరు పెట్టే కేసులకు ఎక్కడే కానీ యావత్ రాష్ట్రంలో బీసీలు భయపడే సమస్య లేదని చెప్పేసి ఈ రోజు తెలియజేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం ఒకే ఒక నాయకుడు, అది మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అని చెప్పి రాజకీయంగా కావచ్చు, చదువులో కావచ్చు, ప్రతి ఒక్క రంగంలో బీసీలకు వెన్నంటుంటి మమ్మల్ని ఎదిగే విధంగా చేసిన వ్యక్తి మా నాయకుడు, మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు మా బీసీలకు ఎటువంటి అన్యాయం జరిగినా, ఎటువంటి అక్రమ కేసులు పెట్టినా మా నాయకుడు మాకు వెన్నంటూ ధైర్యం చెప్పి మమ్మల్ని పోరాడడానికి ఈ రోజు మమ్మల్ని ఒక సైనికులుగా మీ మీదికి పంపిస్తున్నా అనేసి తెలియజేయడం జరుగుతుంది. ఈ రోజు మీ అందరి సమక్షంలో ఇంత ముందు చెప్పినట్టుగానే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అందులో ముఖ్యంగా బీసీలకు ఎటువంటి కష్టం వచ్చినా మీ బిడ్డ, మీ రమేష్ మీ ఇంటి ముందు కాపలాగా ఉంటాడనేసి ఈ రోజు మీకు తెలియజేస్తూ, ఈ ధైర్యం అంతా కేవలం మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది అనేసి తెలియజేయడం జరుగుతుంది. ఖచ్చితంగా త్వరలోనే క్లియర్ చిట్తో సునీల్ అన్న గారు బయటకు వస్తారనేసి ఈ రోజు ఈ మీడియా సమావేశంగా మీకు పత్రిక మిత్రులందరికీ తెలియజేయడం జరుగుతుంది.